సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే సంక్రాంతి పండుగలో ఈరోజు నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ మన్సూర్ నగర్లో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అందరూ కలిసి ఈరోజు సంక్రాంతి పండుగలో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీలో పాల్గొని ఎంతో సంతోషంగా ఇక్కడ పండుగ జరుపుకుంటున్నారు. ఇక్కడ పాల్గొన్న హిందువులు, ముస్లింలు వాళ్ళ సంతోషాన్ని మనం కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సంతోషాన్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమం నిర్వాహకులుగా ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఈ పండుగ జరుపుకుంటున్నారు. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అందరికీ నమస్కారం అండి. 42 డివిజన్లో ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ ముగ్గులు పోటీలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే మన నెల్లూరు జిల్లాలో ఎక్కడే లేని విధంగా కుల మతాలకు అతీతంగా ఈ ముగ్గుల పోటీల్లో ప్రతి ఒక్కరు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు పాల్గొని వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచడం, ఈ పోటీల్లో పాల్గొనడం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఇక్కడ గెలుపు ఓటమిలు ముఖ్యం కాదు, ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొనడం అనేది ఒక ఐకమత్యానికి సంకేతంగా మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ పండగ వాతావరణంలో ఈ ముగ్గుల పోటీల్లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ముగ్గుల పోటీల్లో పాల్గొని సంతోషంగా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. నా పేరు భాగ్యలక్ష్మి. 42 డివిజన్లో ముస్లిమ్స్, హిందూస్, అంత క్రైస్తవులు అందరూ కలిసి ఉన్నారు. దీనిలో ప్రతి ఒక్కరూ ఈ ముగ్గుల పోటీలు అని అంటేనే ముందు వచ్చి మేము వేస్తాం అని అందరూ ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. మేమందరం కలిసి కట్టుగా చేసుకుంటునే పండుగలాగా భావిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది, మాకు అందరికీ ఆనందంగా ఉంది. దీనికి ముఖ్య కారణము మన బొంగూరు నారాయణ గారు కానీ ఇది పెట్టిన దానికి, ఈ ముగ్గుల పోటీ స్టార్ట్ చేసిన దానికి వీళ్ళందరూ వచ్చి పాల్గొంటున్నారు. దాని గురించి మాకు చాలా సంతోషంగా ఉంది. అదే సంక్రాంతి పండుగ అంటేనే ఒక సంతోష వాతావరణము. అలాంటిది ఈరోజు అందరూ కుల మతాలకు అతీతంగా ఇక్కడ జరుపుకుంటున్నారు. చాలా బాగుంది. అంటే ఇదే విధంగా ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు ఇక్కడ? ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచే మనకి జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరు ఈసారి అయితే ఇంకా ఎక్కువ జరుపుకుంటాం. ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈసారి అయితే ఇంకా మరి అందరూ ముస్లిమ్స్ ఎక్కువ మంది వచ్చి పాల్గొంటున్నారు. దానికి మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నారాయణ సార్ గారి కానీ మన రమా మేడం కానీ వాళ్ళు ముందుండి మాకు ఇదన్నీ జరుపుతున్నందుకు సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, ఒక ముస్లిం మహిళగా హిందువులు జరుపుకునే సంక్రాంతి పండుగలో మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ముస్లిమ్స్లని, తెలుగుని సపరేట్గా ఏం లేదు, అందరు కలిసి కట్టు అందరు చేసుకొని చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు అసలు ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మనకి తెలుగుదేశం పార్టీ తరఫున మన నారాయణ సారు అందరూ వచ్చి ఇక్కడ మనకు ఆ కార్యక్రమం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు కూడా ఏమైనా ముగ్గులు వేశారా? మేము వేసాం, ఒక ముగ్గు మనం వేసాం. ఏమంటే మనం కూడా అందరితో పాటు కలిసి కట్టి చేయాలా అని, మనం అందరు కలిసి ఉండాలా. ముస్లిమ్స్ అయినా, తెలుగు అయినా, హిందూస్ ఏం లేదు, అందరు కలిసి కట్టుగా ఉండాలా. మీరు చెప్పండి అమ్మా, ముగ్గుల పోటీలో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? నమస్తే సార్. ఇక్కడ ముగ్గుల పోటీ జరుగుతుండడం చాలా సంతోషంగా ఉంది, బాగుంది. మేము ట్రై చేసాము, మేము వేసాం సార్. మీరు చెప్పండి అమ్మా, ముగ్గుల పోటీలో పాల్గొన్నారు, మీరు కూడా ముగ్గులు వేసారా? ఇక్కడ ముగ్గులు వాళ్ళు ఎంకరేజ్ చేసాం, వాళ్ళు వేస్తుంటే చూసి ఆనందించాము. మేము మన్సూర్ నగర్లో అందరూ ఇక్కడ ముగ్గుల పోటీల్లోకి వచ్చాము. మేము కూడా అందరికీ ఆనందం. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ముస్లిం అని కాదు, ఇక్కడ ముస్లిం కానీ మన తెలుగు మహిళలు కానీ అందరు ఆనందంగా హ్యాపీ పొంగల్ జరుపుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. అంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఇక్కడ పాల్గొని ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నందుకు ఇక్కడ అందరూ స్థానికంగా ఉండే ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో ఈ మన్సూర్ నగర్లోని 42వ డివిజన్లో ఇక్కడ పెట్టడము తమకు చాలా సంతోషంగా ఉందని ఇక్కడ ప్రజలందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మంజుతో భాష, టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. ఇది టైమ్9 తెలుగు.